హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ నెత్తరు ఫ్రై అండి. పొటేల్ మాంసం నెత్తరు ఉండేది కదా, దాంతో ఫ్రై చేసుకుందాము. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ నెత్తరు 2-3 సార్లు క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని దాని కింద సపోర్ట్గా వేసానండి గిన్నె, దానిపైన పెట్టాను. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకుందాము. మనము ఉడికించుకున్నాక ఫ్రై అలా చేసుకుందాం, చూద్దాం. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మనకి ఉడికిపోయింది నెత్తరు. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, 2 పచ్చిమిర్చి సీల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ కట్ చేసి బారుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి బ్లడ్, దాన్ని కూడా కట్ చేసుకున్నాము. చూడండి, బాగా ఉడికింది మనకి. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా ఉడికిందో మనకి బ్లడ్. మొత్తం ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు. ఇక చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఒకటి పెట్టుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం, కట్ చేసుకున్న ఆనియన్స్. ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు వేగినాయి కదా, కట్ చేసుకున్న బ్లడ్ వేసుకుందామండి. మనం దీంట్లో సాల్ట్ కానీ అవి ఏమి వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఈ ఫ్రై చాలా బాగుండిద్దండి. బ్లడ్ లేని వాళ్ళకి ఇలాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనకి బాలింతలకు కానీ వాళ్ళకి కానీ పెడతారు కదండి, ఇవి పెడితే మంచిది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. చూడండి, పచ్చి వాసన పోయేదాకా వేపుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. వేపుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. 1 స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకున్నాక కూడా కొద్దిగా ఒకసారి కలబెట్టుకోవాలి బాగా, ఆ కారం ముక్కలో పెట్టేలాగా. కొద్దిగా కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పౌడరు. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాం, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలబెట్టుకున్నాము. కొబ్బరి పొడి, ధనియాల పౌడర్ వేసాం కదా, అవి కొద్దిగా ఆగాలండి. చూడండి, మనకి వేగిపోయినాయి కదా. ఇప్పుడు అన్నీ వేసాక ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపెట్టుకున్నాము, స్టవ్ ఆఫ్ చేశాక. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే బ్లడ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.